హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వన్ ఆపర్చునిటీ అలాగే వైరల్ పే జూమ్ ప్లాన్ ప్రజెంటేషన్ విందాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ప్లాన్ ప్రజెంటేషన్. వైరల్ పే సార్ మనది. ప్రస్తుతం మన వైరల్ పేలో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి సార్. జస్ట్ ఒక 15 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. వీటన్నిటిని ప్రజెంట్ మన అందరం ఉపయోగించుకుంటున్నాం. మనం వన్ ఆపర్చునిటీలో సంపాదించుకున్న అమౌంట్ వైరల్ పేకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ను మనము ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. ఆల్రెడీ ఖర్చు పెట్టుకుని అందరం ట్రయల్ చేస్తున్నాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకు అమౌంట్ వస్తుంది. ఫ్రీగా సంపాదించిన డబ్బులు ఫ్రీగానే ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఇలాంటి యూటిలిటీస్ అన్నిటికీ మనం ఉపయోగిస్తున్నాం సార్. మొబైల్ రీఛార్జ్ అయితేనేమి, ఇంట్లో గ్యాస్ బిల్ అయితేనేమి, ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై కనెక్షన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా ఉపయోగించుకుంటున్నాం, విత్డ్రాల్ చేస్తున్నాం, ఖర్చు పెట్టుకుంటున్నాం. సో ఈ విధంగా డిజైన్ చేయబడింది సార్ వైరల్ పే. వైరల్ పేలో మనం ఖర్చు పెట్టిన ప్రతి అమౌంట్ కూడా మళ్ళీ మనకు రిటర్న్ క్యాష్ బ్యాక్ వచ్చేలాగా కూడా ఇక్కడ డిజైన్ చేయబడింది. ఇక్కడ చూడండి, నా దగ్గర వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంది. ఎర్నింగ్ వ్యాలెట్లో ఈ వ్యాలెట్, దాని కింద మనకు సి వ్యాలెట్, క్యాష్ బ్యాక్ వ్యాలెట్, ఇందులో కూడా నాకు కొంత అమౌంట్ ఇన్కమ్ వచ్చింది సార్. మనం అక్కడ ఫ్రీగా ఎర్నింగ్ చేస్తున్నాం, ఇక్కడ తెచ్చుకుంటున్నాం, ఫ్రీగా ఖర్చు పెట్టుకుంటున్నాం. ఖర్చు పెట్టిన దానికి కూడా రిటర్న్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది సార్. సో ఈ విధంగా డిజైన్ చేయబడింది సార్ మన సిస్టమ్. సో ఇక్కడ మనకు ఈ వైరల్ పేలో అమౌంట్ ఖర్చు పెట్టుకోవడానికి మనకు అమౌంట్ ఏ విధంగా వస్తుంది. ఇక్కడికి అమౌంట్ రావడానికి కోసం మనకు వన్ ఆపర్చునిటీ అంటూ ఒక యాప్ను తయారు చేసి ఇచ్చారు సార్. ఇక్కడ వన్ ఆపర్చునిటీలో మనము ఎలా ఉపయోగిస్తాం? వన్ ఆపర్చునిటీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనకు 4 యాడ్స్ వస్తున్నాయి. 4 యాడ్స్ చూస్తాం. ఈ విధంగా యాడ్స్ ప్లే చేస్తాం. మనం ప్లే చేసుకొని యాడ్స్ చూసుకుని బ్యాక్ వస్తాం, యాడ్ ప్లే చేస్తాం. ఇక్కడ కూడా మళ్ళీ ఒక జనరల్ నాలెడ్జ్ కూడా ఉంది మన సిస్టంలో. ఒక స్టేట్ ఏదైనా ఒక దాని క్యాపిటల్ క్వశ్చన్ అడుగుతుంది. మనం ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాము, యాప్ రన్ చేస్తాం. సో ఆ విధంగా మనకు ఒక వీడియో కూడా ప్లే అవుతుంది సార్. ఆ వీడియో మనకు కంప్లీట్ అయిపోతుంటే మనకు 10 కాయిన్స్ అనేటివి యాడ్ అవుతుంటాయి మన సైట్లో. సో అవి దాని మీద మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, మనం యాడ్స్ ఎన్ని చూడాలి, ఏ విధంగా చూడాలి, చూస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అనేది ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మనకు వన్ ఆపర్చునిటీ యాప్లో మనం రెగ్యులర్గా యాడ్స్ చూస్తాం. ఇక్కడ యాడ్ చూడటం అంటే మళ్ళీ మనకు అదే డౌట్ వస్తుంది. యాడ్స్ చూడొద్దు, మొబైల్కు దూరం ఉండమనే కదా చెప్పారు మన కంపెనీ, మళ్ళీ మనకు యాడ్స్ చూపిస్తుంది ఎందుకు సార్? ఇక్కడ మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు 4 యాడ్స్ వస్తాయి. ఒక్కొక్క యాడ్ ఒక్కొక్క మినిట్ ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్లో మనము ఒక్కొక్క యాడ్కు మనకు 10 పైసా ఇస్తున్నారు. 4 మినిట్స్లో మనకు 40 పైసా మనం సంపాదిస్తున్నాం. ఒక్కొక్క యాడ్కి మనకు 10 పైసా ఇస్తారు సార్. పైసల్లో చెప్తూనే మనకు డౌట్ వచ్చేస్తుంది. ప్లస్ ఫస్ట్ డౌట్ ఏమొస్తుందంటే, మనం మళ్ళీ మొబైల్ యూజ్ చేయమంటున్నారు, మొబైల్లో మనకు అమౌంట్ అంటున్నారు, మనం మొబైల్కి అడిక్ట్ అవుతాం కదా. ఇక్కడ కామ్ సార్, ఎవరినైతే ఇప్పుడు స్పాట్లో మొబైల్ వద్దు, యూజ్ చేయొద్దు అని చెప్పేసి అంటే వెంటనే మనం రివర్స్ అవుతాం. సో అలా లేకుండా మొబైల్లో మనకి ఇన్కమ్ రావడానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు. అది కూడా ఏంది, కంటిన్యూ కాదు, 24 అవర్స్ కాదు, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు 4 యాడ్స్. దానివల్ల ఏమవుతుందంటే సార్, మొబైల్ చేతిలోకి తీసుకుంటూ మనం మన పిల్లలకి ఇస్తున్నా, లేదు పిల్లలు తీసుకుంటున్నా, మనం ఫస్ట్ ఏం చెప్తాం, అరే హాఫ్ అన్ అవర్ చూడరా, ఈ లోపల ఒక యాడ్స్ వస్తాయి, దాన్ని యాడ్ ప్లే చేసి అమౌంట్ వస్తుందిరా మనకు. పిల్లలకి ఏమని ఉంటుంది, అవునా అమౌంట్ వస్తుందా, చూద్దాం ఒకసారి ట్రయల్, అమౌంట్ వచ్చింది, ఓకే కొద్దిసేపు ఆడుకుంటారు. ఈ లోపల వాళ్ళ మైండ్ ఏమవుతుంది, మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఎప్పుడవుతుంది, మళ్ళీ యాడ్స్ వస్తాయేమో, మనం అటువైపు వెళ్తే కొద్దిగా అమౌంట్ వస్తుందేమో. ఈ విధంగా మనము ఏవైతే రీల్స్ చూస్తూ లేడీస్ కానీ, ఇంట్లో టైంపాస్ చేసే స్టూడెంట్స్ కానీ, బయట సైడ్ ఎవరైనా జాబ్ చేసేటప్పుడు టైంపాస్ చేసేవాళ్ళు కానీ, నైట్ డ్యూటీలో టైంపాస్ చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక చక్కటి అవకాశం ఇచ్చింది. మధ్యలో మన హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇక్కడికి వచ్చి యాడ్ చూసుకుంటున్నాము అంటే మనం ఏవైతే రీల్స్ కంటిన్యూగా చూస్తున్నామో, మీరందరూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. ఒక్కసారి మనము ఫేస్బుక్లోకో ఇన్స్టాగ్రామ్లోకో ఎంట్రీ ఇచ్చాము అంటే అక్కడి నుంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఒకదాని వెంట మనకు రీల్స్ చూస్తూనే ఉంటాం. చూస్తూ మనకు తెలియకుండా 1-2 గంటలు గడిచిపోతుంది. సో ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావడం కోసం మనకి ఇక్కడ వన్ ఆపర్చునిటీలో ప్లాన్ డిజైన్ చేశారు మనకు. ఇక్కడ చూడండి, ఇది కాకి కథ కాదు, రియల్గా మన కథ ఇది. రియల్గా ఈ స్టోరీ ఎవరిది అంటే కాకి స్టోరీ అని చెప్తాము, కాకిది కాదు సార్. ఈ స్టోరీ మన స్టోరీయే సార్, మన లైఫ్ స్టోరీ అనుకోండి.
దిస్ ఈస్ నాట్ ఏ క్రౌ స్టోరీ, దిస్ ఈస్ రియల్ హ్యూమన్ స్టోరీ. మనం ఎక్కడైతే అత్యాశకు పోయామో మనకేమీ మిగలదు సార్. ఇప్పుడు ఈ కాకి అనుకుంటే, అంటే కాకి వెయిట్కి చిన్న చిన్న రాళ్ళే తేగలదు, ఒకవేళ పెద్ద రాయి కానీ తీసుకొచ్చి అందులో వేసిందంటే కుండ మొత్తం పగిలిపోగలదు. అదే పగలకుండా అందులో చిన్న చిన్న గులకరాళ్ళు, అంటే ఒక్కొక్క టీం మెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే నిదానంగా మనకు అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే వాటర్ పైకి వస్తుంది, కాకి దాహం తీరినట్టుగా మనకు కూడా డబ్బు దాహం మనకు తీరుతుంది, మన డబ్బు అవసరాలు తీరుతాయి. సో అది డిజైన్ చేసుకుని దాన్ని మనసులో పెట్టుకొని మనం వెళ్తే స్లోగా మన మూమెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే కూడా మనము మన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు సార్. ఎక్కడ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఎవరిని అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయించట్లేదు కూడా మనం. సో దానివల్ల మనం ఇప్పుడు లెవెల్ 1లో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది ఒక చిన్న క్యాలిక్యులేషన్ మాత్రమే. మళ్ళీ ఇది చూసి లెవెల్ 1లో 5 మెంబర్స్ని చేర్పించాలా ఆ డౌట్ వద్దు, అన్లిమిటెడ్ మెంబర్స్ని జాయిన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే 5 మెంబర్స్తో కనుక మ్యాట్రిక్స్ వెళ్ళినా కూడా మన లైఫ్ ప్రశాంతంగా సాఫీగా సాగిపోద్ది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫస్ట్ మనం జాయిన్ అయ్యాం, మన ఫస్ట్ లెవెల్లో ఒక 5 మెంబర్స్ వచ్చారు. సెకండ్ లెవెల్లో ఆ 5 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు 1 మెంబర్ 5 మెంబర్స్ని టార్గెట్ చేసుకొని వెళ్తే 25 అవుతుంది. థర్డ్ లెవెల్లో 125, ఫోర్త్ లెవెల్లో 625, ఫిఫ్త్ లెవెల్లో 3125, టోటల్ టీమ్ 3906 మెంబర్స్ అవుతారు. దీనివల్ల పర్ డే మనకు 1347 రూపాయలు, మంత్లీ చూస్తే మనకు 40,000 రూపీస్, 40,000 సంపాదించుకుంటాం సార్. మనం చాలా మందిని చూస్తుంటాము మాల్స్లో కానీ, ఎక్కడ షాప్స్లో కానీ, లేదు ఎక్కడైనా కానీ జాబ్స్ చేస్తున్నారు, ఎక్కడైనా సెక్యూరిటీ కానీ, ఏవైనా మహా అయితే ఒక 12 నుంచి 15,000 20,000 అంటే కష్టం. వాళ్ళు 8 అవర్స్ 12 అవర్స్ ఓటీలు అవన్నీ చేసుకుంటే కూడా మనకు మంత్లీ మనకు 20,000 సంపాదిస్తున్నామంటే చాలా కష్టమైన విషయం. ఇక్కడ చూడండి, డైలీ మనం వర్క్ చేసేది ఓన్లీ 10 మినిట్స్ వరకు టీమ్ గ్యాదర్ చేసుకోగలిగితే మనకు 40,000 సంపాదించుకుంటాం. ఒక్కసారి దీంతో మల్టిప్లై చేయండి సార్. మనము కొద్దిగా మైండ్ పెట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎక్కడైనా కాలేజీల్లో, హాస్టల్స్లో, హాస్పిటల్స్లో ఎక్కడైనా టీం ఉండే చోట, సెక్యూరిటీ చోట, అలాంటి చోటకి వెళ్ళి వాళ్ళను మనం కొద్దిగా మైండ్ వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసేసి, అంటే వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ లైఫ్ కూడా ఉపయోగపడేలాగా, ఇది మన లైఫే కదా సార్, వాళ్ళకు కూడా సహాయం చేసేలాగా వాళ్ళకు మనం ఇందులోకి కాన్సెప్ట్లోకి తీసుకొస్తే వాళ్ళ లైఫ్స్ కూడా కొంత అమౌంట్ మనం సహాయం, వాళ్ళు ఎదగడానికి సహాయం, సంపాదించుకోవడానికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. సహాయం చేస్తున్నాం అనే గుడ్ విల్, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం వెళ్తే ఎవరికైనా చెప్తున్నప్పుడు, ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, నా వల్ల మోటివేట్ అయ్యి మీరు కొంతమంది ఇందులో జాయిన్ అవ్వగలిగితే, యాక్టివేట్ అవ్వగలిగితే నేను మీకు సహాయం చేసిన వాడిని. మీరు బాగుపడితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. నేను పర్లేదు, నా వల్ల ఒక 10 మంది, ఒక 50 మంది, 100 మంది బాగుపడ్డారు, వాళ్ళు కొంత అమౌంట్ సంపాదించుకోగలిగారు, వాళ్ళ ఫ్యామిలీకి నేను ఇండైరెక్ట్గానే నేను సపోర్ట్ చేసిన వ్యక్తిని అవుతాను అనే ఫీలింగ్ నాకు వస్తే మీతో 2 గంటల సేపు నేను వాగినా నాకు బాధ అనిపించదు. కేవలం డబ్బు కోసమే అని మైండ్లోకి వెళ్ళామనుకోండి, నేను మీకు ఏదో మోసం చేశాను, ఏదో చెప్పేశాను, మీరు జాయిన్ అయిపోయారు, నాకు ఇన్కమ్ వచ్చింది, ఈ ఫీలింగ్లో కానీ వెళ్తే దీంట్లో మన ఎమోషన్ యాడ్ అవ్వదు సార్. ఆ ప్రేమ, అభిమానము, ఎమోషన్ అవన్నీ యాడ్ అవ్వవు. జస్ట్ మోసం ఏదో క్రియేట్ చేసాము, వచ్చింది సంపాదించుకొని వెళ్ళిపోయి ఈ ఫీలింగ్లో ఉంటాం. అలా కాదు, మనం పక్క వ్యక్తికి సాయం చేస్తున్నాము అని ఒక ఫీలింగ్ ఉంటే కంపల్సరీగా దేవుడు కూడా మనకు సాయం చేస్తాడు సార్. సో ఇక్కడ మనము 5 మ్యాట్రిక్స్తో వెళ్తేనే మనం 40,000 సంపాదిస్తే, కొద్దిగా వర్క్ చేసి ఒక 50 మందిని ఇక్కడ మనం ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేసి మన అదృష్టం కొద్దీ ఆ 50 మంది 5 మ్యాట్రిక్స్ మల్టిప్లై అవ్వగలిగితే ఈ 40,000 ప్లస్లో మనము 4 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. కంపెనీ మనకి ఇక్కడ 5 lakhs వరకు క్యాపింగ్ ఇచ్చింది సార్. 5 lakhs మంత్లీ సంపాదించుకోవచ్చు. నిరాఘాటంగా మనం వర్క్ చేసుకొని మన టీం పెంచుకొని అందరికీ. సార్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, చాలా మంది ఏం చేస్తున్నామంటే, నేను కూడా చేశాను అదే విషయం, గ్రూపులో నా దగ్గర 4-5 గ్రూప్స్ ఉన్న అన్ని గ్రూపుల్లో పెట్టేశాను. ఒక్కొక్క గ్రూపులో 200 మంది ఉంటారు, పెట్టేశాను. అందులో ప్రతి గ్రూప్ నుంచి నాకు ఒక 10 మందో 5 మందో వచ్చారు, జాయిన్ అయిపోయారు. వాళ్ళకి మ్యాటర్ తెలియదు, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ నెంబర్ నాకు తెలియదు. గ్రూప్లో పెట్టేశాను, వాళ్ళు యాడ్ అయిపోయారు, వీడియో పెట్టాను, చూసుకున్నారు, యాడ్ అయిపోయినారు, అంతే. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నన్ను అడగడానికి లేను, నన్ను ఫోన్ చేస్తే నేను వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్ అనుకుంటే, ఎందుకంటే వాళ్ళ నెంబర్ నా దగ్గర లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ కాకుండా వీళ్ళందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ గ్రూప్లో పెట్టాను, వాళ్ళు జాయిన్ అయ్యారు. అలాగే సార్, మనం కనుక రియల్గా ఒక పర్సనల్గా ఒక వ్యక్తిని మోటివేట్ చేసి అతని ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను కంపల్సరీగా డైలీ యాడ్ చూస్తాడు, అతని కింద టీంను కూడా అతను మోటివేట్ చేస్తాడు, వాళ్ళు కూడా యాడ్ చూస్తారు, కంపల్సరీగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది.
అలా కాకుండా గ్రూప్లో పెట్టి వదిలేస్తే ఎవరయ్యారో ఎవరు కాలేదో వాళ్ళకి అర్థం కాదు. చాలా మంది నన్ను గ్రూప్లో కూడా అడుగుతుంటారు, పర్సనల్ కూడా ఫోన్ చేస్తుంటారు, సార్ ఇది మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి? కంపెనీ ఇప్పుడు ఏం చెప్పిందంటే సార్ మీకు ఒక వార్నింగ్ ఇచ్చింది ఆల్రెడీ. ఎవరైతే అట్లా కంపెనీ కన్నా ఫోన్ చేసి అడిగారు అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ రెఫరల్ లింక్ తన వైపు తీసేసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, కంపెనీ ఆ రెఫరల్ లింక్ను తన కింద జాయిన్ చేసేసుకుంటుంది. మన బాధ్యత ఏంది? మనం ఇందులో వర్క్ చేయాలి, మన టీంను మోటివేట్ చేయాలి. సో ఆ విధంగా మనం కానీ మోటివేట్ చేయగలిగితే కంపల్సరీ 50 మెంబర్స్ని జాయిన్ చేసుకుని ముందుకు వెళ్తే 4 నుంచి 5 లక్షలు ఈజీగా సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి 10 మినిట్స్ వర్క్ చేసి ₹1 సంపాదిస్తే చాలు మనకి ఇన్కమ్ వస్తుంది. అదే వ్యక్తి ₹1 దగ్గర ఆగుతాడా? ₹5, ₹4, ₹3 వాళ్ళు కానీ యాడ్స్ చూడగలుగుతుంటే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఎక్కువైపోతుంటుంది. ఫస్ట్ లెవెల్లో మనకు 50% ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ లెవెల్లో అంటే మనం చూస్తే మనకు సింగిల్గా మనకు 10 కాయిన్స్ వచ్చినాయి. సేమ్ అదేవిధంగా మన డౌన్ టీమ్ ఫస్ట్ లెవెల్లో అతను కూడా యాడ్ చూస్తే అతనికి 10 కాయిన్స్ వస్తాయి, పైన మనకు 50% 5 కాయిన్స్ వస్తాయి. సేమ్ మన సెకండ్ లెవెల్లో వ్యక్తి చూస్తే అతనికి పర్సనల్గా 10 కాయిన్స్ వస్తాయి, మనకు 3 కాయిన్స్ అంటే 30%. సో ఫస్ట్ లెవెల్ నుంచి 50%, సెకండ్ లెవెల్ నుంచి 30%, థర్డ్ లెవెల్ నుంచి 20%, ఫోర్త్ లెవెల్ నుంచి 10%, ఫిఫ్త్ లెవెల్ నుంచి 40%. సరే యాక్చువల్లీ ఇక్కడ ఇవ్వాల్సిన 40% సెకండ్ లెవెల్లో ఇవ్వాలి, కానీ మనకు కంపెనీ డైరెక్టర్ ఏం ఆలోచించారంటే మన కోసం మంచి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి కాబట్టి అని 5th లెవెల్లో పెట్టాడు. ఎందుకంటే మెయిన్ టీం మనకు 5th లెవెల్లో ఉంటుంది సార్. సో దానివల్ల మన ఇన్కమ్ కూడా 5th లెవెల్లో మంచిగా జనరేట్ అవుతుంది సార్. దానివల్ల మనకు 5th లెవెల్లో టీం ఉంటుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించగలరు సార్. సో ఈ విధంగా ఇక్కడ వచ్చిన ఇన్కమ్ను మనం ఏం చేస్తాం సార్? ఇక్కడ వచ్చిన ఇన్కమ్ను మనము ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం సార్. చూడండి, మనం ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ చూడండి, డేట్ వైజ్గా మీరు చూసుకోవచ్చు. నేను ఈ అమౌంట్ అంతా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ వైరల్ పేలో మనము ఈ అమౌంట్ను యూజ్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్ను ఇక్కడ విత్డ్రాల్ పెట్టేటప్పుడు ఇలా ఉంటుంది సార్, వైరల్ పే ఐడి ఆర్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ అంటే వైరల్ పే ఐడి క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ పెట్టామో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ పెట్టి అమౌంట్ విత్డ్రాల్ చేసుకుంటే మనకు ఆ వైరల్ పే అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అక్కడ వచ్చిన అమౌంట్ను మనం యూటిలిటీస్కి ఉపయోగించుకోవచ్చు సార్. సో ఇక్కడ మనకు ఇంకొక విషయం సార్, మనకు డైలీ యాడ్స్ వస్తుంటాయి. ఇక్కడ చూడండి, మీకు ఒక యాడ్ ప్లే చేస్తాను, చూపిస్తాను, కొంతమందికి తెలియదు యాడ్స్ ఎలా. ఫస్ట్ మనం క్లిక్ చేస్తూనే వెంటనే యాడ్ వస్తుంది, బ్యాక్ వచ్చేయండి సార్, సైట్లోకి వచ్చేయండి. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాం, యాడ్ ప్లే చేస్తాం. చూడండి, ఇదంటే ఓకే. మనకి ఇక్కడ బ్లింకిట్ మనకు యాడ్ వచ్చింది. బ్లింకిట్ అంటే అందరికి ఉపయోగపడేదే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ కొన్ని గేమ్స్ వస్తాయి సార్. దయచేసి ఎవరు కూడా ఏ విధమైన గేమ్స్ ఇక్కడ ఇంట్రొడక్షన్ చేసుకోవద్దు. గేమ్స్ ఎక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు. ఓన్లీ గేమ్స్ కానీ ఏవైనా ఏ యాడైనా ప్లే అయినా జస్ట్ చూడండి, చూడకపోయినా పర్వాలేదు, ఫోన్ పక్కన పెట్టండి, మీరు వర్క్ చేసుకోండి. 1 మినిట్ అయిపోతానే యాడ్ కంప్లీట్ అయిపోద్ది. మీరు మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ యాడ్ చూడండి. కానీ ఇక్కడ ఉన్న వాటిని ఏది కానీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఇక్కడ చూడండి, అయిపోయిందా, 10 కాయిన్స్ వచ్చేసింది, అచీవ్. క్లిక్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇది అయిపోతేనే యూట్యూబ్ టచ్ చేస్తాం. యూట్యూబ్లో స్టార్ట్ టాస్క్ అంటాము. వెంటనే ఇక్కడ ప్లే అవుతుంటుంది, మన బ్యాక్ వచ్చింది, మన కంపెనీ యాడ్ ఉంటుంది, బ్యాక్ వచ్చింది. అది చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర, దానికి ఆన్సర్ ఇస్తున్నాం మనము. మహారాష్ట్ర సెలెక్ట్ చేసుకున్నాం, ప్లే చేస్తాం. ప్లే చేస్తున్నాయి, ఓకే. ఇప్పుడైతే మీకు అన్ని మంచి యాడ్స్ వస్తున్నాయి బ్యాంక్ సెక్టర్ నుంచి. సో ఏదైనా కానీ సార్, మనకు అక్కడ వచ్చే యాడ్స్ మీద మన మైండ్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంది? ఇన్కమ్. ఓన్లీ మన కాయిన్స్ వచ్చింది, టైం అయిపోయింది, ఇన్కమ్ జనరేట్ చేసుకున్నామా, ఇన్కమ్ తీసుకున్నామా, అంతే. అక్కడ వచ్చే యాడ్స్ మీద మైండ్ పెట్టద్దు. ఈ విధంగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది సార్. ఈ ఇన్కమ్ జనరేట్ అయిన ఇన్కమ్ను మనము వైరల్ పేకి తీసుకెళ్తున్నాం. అక్కడ మనము వైరల్ పేలో అమౌంట్ ఉపయోగిస్తున్నాం. కంపెనీ ఏ విధంగా కూడా అమౌంట్ బయటికి అనేది క్యాష్ రూపంలో ఇవ్వదు సార్. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పాల్సిన ఫస్ట్లో నేను చెప్పిన 6-7 పాయింట్లలో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే సార్,
జస్ట్ సమాజానికి ఉపయోగపడము అనేది కాదు ఇక్కడ, పర్సనల్ వ్యక్తులకు ఉపయోగపడమే కాదు ఇక్కడ, జాబ్ లేని వాళ్ళకు ఏదన్నా ఇన్కమ్ వచ్చేలాగే కాదు, మొబైల్ చూసే వాళ్ళని ఐడెంటిటీ నుంచి బయటకు తీసుకురావడమే కాదు, ఫోన్పే గూగుల్ పే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మనకు మిగిలించడమే కాదు, మెయిన్ మన దేశం కోసం ఆలోచించుకుంటూ మన దేశం జీడిపి పెంచడం అన్నది మెయిన్ కాన్సెప్ట్ సార్. మన మోటో ఏంటంటే మనకి ఇక్కడ సంపాదించి వచ్చిన అమౌంట్ను, ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను చూడండి, మనకి ఇన్కమ్ వచ్చింది, ఇన్కమ్ సంపాదించాం, ఆ ఇన్కమ్ను బయటకు వచ్చేలాగా చేస్తే మనం బయటకు అది తీసుకొని ఏ దానికి అనవసరమైన పనులకు ఉపయోగించేస్తున్నాం అనేది జరగవచ్చు. బట్ ఇక్కడ ఏంటి, మనకు వచ్చిన ఇన్కమ్ను మనం తీసుకొని యూటిలిటీస్ ఉపయోగించినప్పుడు ఇక్కడంతా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ అవుతుంది. ట్యాక్స్ పేమెంట్ అయినప్పుడు అది మన దేశానికి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. సో అందుకోసమని మెయిన్గా సిస్టమ్ నుంచి ఏ విధంగా క్యాష్ బయటకి ఇవ్వట్లేదు, ఆ అమౌంట్ని ఇక్కడ ఉపయోగించుకోండి అని చెప్తుంది. నెక్స్ట్ దీంట్లో పిన్ కోడ్ ఓనర్స్ అనేది కూడా కాన్సెప్ట్ ఉంది సార్. మనము యూజర్గా వచ్చాము, డైలీ యాడ్స్ చూసుకున్నాం, సంపాదించుకున్నాం, తర్వాత మనం ఇన్ఫ్లుయెన్సర్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాం, లీడర్గా అయ్యాం, టీంని పెంచుకుంటున్నాం, నెలకు 5 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఆ తర్వాత థర్డ్ స్టెప్లోకి వెళ్తున్నాం, మనము పిన్ కోడ్ ఓనర్ అవ్వబోతున్నాం. సో పిన్ కోడ్ ఓనర్ అవ్వడం అంటే సార్ మనం సిస్టంలో మంచి యాక్టివ్ పర్సన్గా ఉండాలి. సిస్టంలో మనం ఎంత బాగా సిస్టంలో మనం మంచి యాక్టివ్ పర్సన్ ఉంటూ వర్క్ చేసుకుంటూ టీమును గ్యాదర్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కంపల్సరీగా సిస్టమ్ మనల్ని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సార్. మనం ఎవరైతే యాక్టివ్ పర్సన్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళను కొన్ని ఏరియాల్లో, అంటే సిస్టంలో ఈకో సిస్టమ్, కోకో సిస్టమ్ అని 2 ఉంటుంది సార్. కోకో సిస్టమ్ అనేది సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది, ఈకో సిస్టమ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది సార్. సిస్టమ్ మనకు 10,000 మెంబర్స్ను త్రూఅవుట్ ఇండియా లెవెల్లో ఈకో సిస్టంలో ప్రతి పిన్ కోడ్కు ఒక ఓనర్ను తయారు చేయాలన్నది మన కాన్సెప్ట్ సార్. సో ఆ విధంగా తయారు చేయడం వల్ల ఇండియా మొత్తము మన అనకూడదు ఆ మాట, సో మన ఇండియా అంతా మన టీం ఉంటుంది సార్. ఇండియా అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా మన టీం అనేది మనకు కనిపిస్తుంది, ప్రతి చోట మనకు హెల్ప్ అవుతుంది, మన టీం ముందుకు వెళ్ళడానికి కూడా మన అందరం ఉపయోగపడతాం. టీం కంపెనీకి మన వల్ల కంపెనీ ముందుకు వెళ్తుంది అంటే ఇదేదో మన గొప్ప విషయం కాదు, కంపెనీ ఉంటేనే మనం ఉంటాం సార్, మనం ఉంటే కంపెనీ ఉంటుంది. సో ఆ విధంగా మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్తుంది సార్ కంపెనీ. మనం ఎవరి పిన్ కోడ్లో మన ఒక లీడర్ ఉంటారు, ఎవరి పిన్ కోడ్లో మన టీము 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 50,000, 1 lakh ఉండొచ్చు. ఆ పిన్ కోడ్ సెక్టర్లో మన స్ట్రెంత్ అంత ఉందంటే మనదంతా ఒక టీం వర్క్ అవుతుంది, అందరికి ఒకరికి మనం సపోర్టెడ్గా ఉంటాం సార్. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సిస్టమ్ ఏం చేస్తుంది సార్, మనకి ఇక్కడ ఈ 15 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ లోపల మనకు సెకండ్ ఫేజ్ రాబోతుంది. వచ్చినప్పుడు సెకండ్ ఫేజ్లో ఏం జరగబోతుందంటే మనకు ఆన్లైన్ సర్వీసులు ఎన్ని ఉన్నాయి, ఉన్న ఆన్లైన్ సర్వీసులన్నిటి కూడా, ఈ ఆన్లైన్ సర్వీసులన్నీ మనందరికి పరిచయమైనయే, ఈ ఆన్లైన్ సర్వీసులన్నిటి కూడా మన సిస్టంలోకి తీసుకొస్తున్నారు సార్. తీసుకురావడం వల్ల ప్రతిదీ, అంటే మనకి ఏది కావాలన్నా ఆన్లైన్లో ఈ సర్వీసులు ఉపయోగించుకోవచ్చు. ఓలా, ఊబర్, మన జిప్టో కానీ, బ్లింకిట్ కానీ, లేదు యాత్ర.com, జర్నీలకు మేక్ మై ట్రిప్, బుక్ మై షో, సినిమాలు కానీ, తర్వాత ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్కి సంబంధించింది ట్రెండ్స్, టైటానిక్ 20, PVR, ఐనాక్స్ సినిమా థియేటర్స్ కానీ, సో ఏవైనా మనం అపోలో ఫార్మసీకి సంబంధించిన అవి కానీ, తర్వాత ఫుడ్ ఐటమ్స్, KFC, పిజ్జా, ఇటువంటి కానీ అన్ని ఎనీవన్ ఆన్లైన్లో ఉన్న ప్రతి సర్వీసులు సార్ ఇక్కడికి రాబోతున్నాయి. సో మన టార్గెట్ ఏంటి, ఇది సెకండ్ ఫేజ్ సార్. తర్వాత మన టార్గెట్ ఏంటంటే సార్, కంపెనీ టార్గెట్, మన టార్గెట్, మనము థర్డ్ ఫేజ్లో మన చుట్టుపక్కల ఉన్న ప్రతి పిన్ కోడ్లో ఎన్ని షాప్స్ ఉంటాయో ఆ షాప్స్లో మంచి డీసెంట్గా ఉండేటివి, అంటే మంచి సర్వీసు, మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ మంచి శుభ్రంగా హైజెనిక్గా ఉండే షాప్స్, హాస్పిటల్స్, బ్యూటీ పార్లర్లు, మెకానిక్ షాప్, టీ షాప్, ఏవైనా కానీ వాటన్నిటిని కౌంటింగ్లో తీసుకుంటారు. సో అన్ని అని చెప్పము, మనం ఒక పిన్ కోడ్లో ఒక 5 బేకరీలు తీసుకోవచ్చు, ఒక 5 మెడికల్ షాపులు తీసుకోవచ్చు, ఒక 2-3 హాస్పిటల్ తీసుకోవచ్చు, తర్వాత టీ స్టాల్స్ ఒక 5 తీసుకోవచ్చు, తర్వాత ఫుడ్ సెంటర్స్ కొన్నిటిని తీసుకుంటారు. ఇలా కొన్ని ఏవైతే స్టాండర్డ్గా ఉన్నాయో వాటిని తీసుకొని సెలెక్ట్ చేసి ఇందులో పెడతారు సార్. దానివల్ల ఏమవుతుందంటే మనము ఆన్లైన్ సర్వీసులే కాదు, మన ఆఫ్లైన్ సర్వీసులు కూడా, మన చుట్టుపక్కల ఉన్న సర్వీసులు కూడా మనం ఉపయోగించుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది సార్. దానివల్ల లోకల్లో మన బ్రాండ్ పెరుగుతుంది,
మన యూసేజ్ పెరుగుతుంది. ఆ హోటల్స్లో, ఆ షాప్స్లో మన వైరల్ పే స్కానర్ ఉంటుంది. మనం ఇక్కడ సంపాదించుకున్న అమౌంట్ను అక్కడికి వెళ్ళి స్కాన్ చేస్తాం. మనం ఇండివిజువల్గా ఖర్చు పెట్టుకుంటాం. ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఒక రెస్టారెంట్లో ఫుడ్ తిన్నప్పుడు కూడా మనం ఫ్రీగా స్కాన్ చేసి వచ్చేస్తాం. సో ఈ విధంగా మన ప్లాను చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించుకొని వెళ్తుంది సార్. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ యూటిలిటీస్ చేస్తున్నాం, మనం ట్రయల్ వెర్షన్ నడుస్తుంది, సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. సెకండ్ లెవెల్లో మనం ఆన్లైన్ సర్వీసులు అన్నీ వస్తాయి. థర్డ్ లెవెల్లో మనం లోకల్ బ్రాండ్స్ అన్నీ వచ్చేస్తాయి మనకు. సో ఆ విధంగా మనం మొత్తం ఇండియా అంతా వ్యాపించబోతున్నాం సార్. నా ఆకాంక్ష ఏంటంటే ఇండియా కాదు, వరల్డ్ లెవెల్లో కూడా మనం వెళ్ళగలిగితే, జొమాటో ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎలా ఉన్నాయో, అమెజాన్లు ఉన్నాయో, ఆ అమెజాన్ రేంజ్లోకి మనం కూడా వెళ్ళాలి సార్. ప్రతి చోట మన కంపెనీ జెండా ఎగరాలి, మనం ప్రతి చోట కనిపించాలి. సో ఈ విధంగా ముందుకెళ్ళబోతుంది సార్ కంపెనీ. నేను మ్యాక్సిమం మీకు అంత మ్యాటర్ కవర్ చేశాను సార్. ఇక ఇంటర్నల్ కూడా ఉన్నాయి, కోకో సిస్టమ్, ఈకో, అటువంటివన్నీ మనం చేసే వర్క్ని బట్టి కంపెనీ మనం ఐడెంటిఫికేషన్ చేస్తుంది. మనకు అప్పుడు కంపెనీ ఆ మిగతా వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్. సో ప్రజెంట్ మనకు కావాల్సినంత వరకు నేను మీకు ఎంత చెప్పాలో చెప్పాను.